ప్రాచీన ఇనుపయుగ నాగరికత సమాజాలు. ఇనుమును ఉపయోగించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు ఏర్పడ్డాయి. దాని ఫలితంగా ప్రజల సామాజిక రాజకీయ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించినవి. మానవుడు ఎప్పుడైతే ఇనుమును ఉపయోగించడం నేర్చుకున్నాడో దాని వలన ప్రజల యొక్క సామాజిక రాజకీయ జీవితాలలో మార్పులు అనేవి వచ్చినవి. ఇనుమును నాగళ్ళు, ఆయుధాలు, పనిముట్లు తయారు చేసుకోవడానికి ఉపయోగించారు. ఇనుముతో ఏం తయారు చేశారు? నాగళ్లను తయారు చేశారు, ఆయుధాలను తయారు చేశారు, పనిముట్లను తయారు చేసుకున్నారు. సో ఇది ఇనుము యొక్క ఉపయోగం. ఈ ఇనుమును ఉపయోగించడం వలన గ్రామీణ జీవనముతో పాటు నగర జీవనము ప్రారంభమైంది. ఇనుమును ఉపయోగించి వ్యవసాయ రంగంలో, ఆయుధ రంగంలో, పనిముట్ల రంగంలో ఉపయోగించడం వలన ఏమైంది? మానవుని యొక్క జీవన పరిణామ దశలు మార్పులు సంభవించినవి. ఇందులో గ్రామీణ జీవనముతో పాటుగా మానవ నగర జీవనము కూడా ప్రారంభమైంది. వస్తు మార్పిడితో పాటు ద్రవ్య పద్ధతి అమలులోకి వచ్చింది. వస్తు మార్పిడితో పాటు ద్రవ్య పద్ధతి కూడా అమలులోకి రావడం అనేది జరిగింది. గ్రీసు దేశము, దట్ మీన్ గ్రీకు, భారతదేశము, చైనా దేశాలలో అనేక రకాల తాత్విక చింతనలు అనేవి ఏర్పడ్డవి. గ్రీకు దేశము, భారతదేశము, చైనా దేశాలలో అనేక రకాల తాత్విక చింతనలు ఏర్పడ్డవి. ఫెనీషియన్లు అనేవారు అక్షరాల రూపకల్పన చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు. అక్షరాలను ఎవరు కనుగొన్నారు? ఫెనీషియన్లు అక్షరాల రూపకల్పన చేశారు. దీని ద్వారా హిబ్రూ భాష, అరబిక్ భాష, భారతీయ భాషలు అభివృద్ధి చెందినవి. అక్షరాలను ఎవరు కనుగొన్నారు? ఫెనీషియన్లు అనేవాళ్ళు అక్షరాలను కనుగొన్నారు. ఈ అక్షరాలు కనుగొనడం వలన అభివృద్ధిలోకి చెందిన భాషలు హిబ్రూ భాష, అరబిక్ భాష, భారతీయ భాషలు అభివృద్ధి చెందినవి. అక్షరాల రూపకల్పన చేయడం వలన హిబ్రూ భాష, భారతీయ భాష, అరబిక్ భాషలు అభివృద్ధి చెందినవి. మానవ జీవితము ఆర్థిక పరిణామాల చేత ప్రభావితమై ఉంటుంది. మానవ జీవితం అనేది ఆర్థిక పరిణామాల చేత ప్రభావితమై ఉంటుంది. చైనా దేశంలో భూస్వామ్య వ్యవస్థ, భారతదేశంలో మైదాన ప్రాంతంలోనేమో రాజరిక ప్రభుత్వాలు, పర్వత ప్రాంతాలలో గణరాజ్యాలు అనేవి ఏర్పడ్డవి. గణరాజ్యాలు అంటే దేశాధ్యక్షులు ఎన్నుకున్నట్లయితేనే దాన్ని గణరాజ్యాలు అంటాం. వంశపారంపర్యంగా వచ్చినట్లయితేనేమో రాచరిక ప్రభుత్వాలు అని చెప్పేస్తాం. ఎందుకంటే భారతదేశం యొక్క ఉత్తర మైదాన ప్రాంతంలో 16 రాజ్యాలు ఉన్నవి. ఈ 16 రాజ్యాలు 14 రాజ్యాలు వంశ పారంపర్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటే 2 రాజ్యాలు గణతంత్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. గ్రీస్, ఫెనీషియా, హెబ్రూస్కస్ రాజ్యాలలో ప్రజాప్రతినిధులతో కూడిన గణతంత్ర రాజ్యాలు ఉన్నవి. గ్రీకు దేశంలో, ఫెనీషియా దేశంలో, ఎబ్రూస్కన్ రాజ్య దేశాలలో ప్రజాప్రతినిధులతో కూడిన గణరాజ్యాలు ఉన్నవి. భారతదేశంలో ఈ కాలంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది. భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఋగ్వేదంలో చెప్పబడింది. ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది. మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ కఠినత్వము అయింది. ఇక్కడ ఈ ఇనుప నాగరికతలు అయితే ఇనుప యుగం కనుగొన్న నాగరికత భారతదేశంలో మలివేద కాలపు నాగరికత. సో ఈ కాలంలో వర్ణ వ్యవస్థ అనేది కఠినస్థము అవుతుంది. సో మరి ప్రాచీన ఇనుపయుగ సమాజాల కాలంలో భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఏర్పడింది. కాంస్య యుగము నాటి ప్రకృతి శక్తుల పూజ ఈ కాలంలో కూడా కొనసాగింది. కాంస్యయుగంలో ప్రజలు ప్రకృతి శక్తులను పూజించారు. ఇనుపయుగ సమాజంలో కూడా ప్రజలు ప్రకృతి శక్తులనే పూజించారు. ఈ రంగంలో ఇదే కాలంలో మత రంగంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినవి. ఈ క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ప్రపంచమంతటా మత రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినవి.
భారతదేశంలో జైన మతము, బౌద్ధ మతము ఏర్పడ్డవి. భారతదేశంలో హిందూ మతం మీద తిరుగుబాటు చేస్తూ జైన మతము, బౌద్ధ మతాలు ఏర్పడ్డవి. చైనా దేశంలో కన్ఫ్యూజనిజం అనే మతాన్ని, లావోటిజీ టావోయిజం అనే మతాన్ని ఏర్పాటు చేశారు. పర్షియా దేశంలో జొరాస్టనిజం అనే మతము ఏర్పడింది. పర్షియా దేశంలో జొరాస్టనిజం అనే మతాన్ని ఏర్పాటు చేశాడు. గ్రీకు దేశంలో సోక్రటీస్ ఈ మత రంగంలో మార్పు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో మత రంగంలో మార్పులు వచ్చినవి. భారతదేశంలో హైందవ మతం మీద తిరుగుబాటు చేస్తూ క్షత్రియులైన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాలను స్థాపించాడు. అలాగే చైనా దేశంలో 2 నూతన మతాలు ఏర్పడ్డవి. చైనా దేశంలో 2 నూతన మతాలు ఏర్పడ్డవి. ఒకటి కన్ఫ్యూజనిజం అనే మతాన్ని, లావోటిజీ టావోయిజం అనే మతాన్ని ఏర్పాటు చేశాడు. పర్షియా దేశంలో జొరాస్టర్ అనే వ్యక్తి జొరాస్టనిజం అనే మతాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత గ్రీకు దేశంలో సోక్రటీస్ విప్లవాత్మకమైన మార్పును తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఈ టైంలో ప్రాచీన ఇనుపయుగ నాగరికత కాలంలో కొన్ని సామ్రాజ్యాలు, కొన్ని నాగరికతలు ఏర్పడ్డవి. నాగరికత అంటే నగరముపై సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి, కొన్ని సమాజాలు సాధించినటువంటి ప్రగతి చెప్తాము. మరి ప్రాచీన చైనా నాగరికత. చైనా దేశము ఆసియా ఖండానికి తూర్పున గల పెద్ద దేశము. చైనా దేశము ఆసియా ఖండానికి తూర్పున గల పెద్ద దేశము. చైనాలో పెద్ద నది హోయాంగుహో నది. చైనా దేశంలో పెద్ద నది హోయాంగుహో నది. హోయాంగుహో నది తీరాన ఏర్పడిన నాగరికతనే చైనా నాగరికత. ప్రాచీన నాగరికతలన్నీ కూడా నదీలోయ ప్రాంతాలలోనే ఏర్పడ్డవి. అందులో భాగమే చైనా దేశంలో ఉన్న పెద్ద నది పేరు హోయాంగుహో నది. ఆ హోయాంగుహో నది తీరాన ఏర్పడిన నాగరికతే హోయాంగుహో నది నాగరికత. హోయాంగుహో నాగరికత అంటున్నాం. అదే ప్రాచీన చైనా నాగరికత. హోయాంగుహో నదికి మరొక పేరు ఏంటంటే ఎల్లో రివరు అంటున్నాం. తర్వాత దీనిని చైనా దుఃఖదాయిని అని పిలుస్తారు. ఎల్లో రివర్ను లేదు హోయాంగుహో నదిని చైనా దుఃఖదాయిని అంటారు. ఎందుకు చైనా దుఃఖదాయిని అంటామంటే ఈ నదికి ప్రతి సంవత్సరము వరదలు వస్తాయి. ప్రతి సంవత్సరము వరదలు వచ్చి తన దిశను మార్చుకుంటుంది. ఆ వరదలలో చైనా దేశం యొక్క ప్రజల యొక్క ఆస్తి కావచ్చు, జంతు సంపద కావచ్చు, మనుషులు కావచ్చు, అందులో కొట్టుకొని పోయి మరణించడం అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి ఈ హోయాంగుహో నది ప్రతి సంవత్సరం వరదలు సంభవించి చైనా దేశ ప్రజలకు జనపరంగా ఆస్తిపరంగా నష్టాన్ని కలిగించింది. కాబట్టి చైనా దుఃఖదాయిని అని పిలిచారు. ఆ తర్వాత చైనా దేశంలో మొట్టమొదట ఏర్పడిన నాగరికత షాంగు నాగరికత. చైనా దేశంలో మొట్టమొదట ఏర్పడిన నాగరికత షాంగు నాగరికత. ఈ నాగరికత క్రీస్తు పూర్వము 1850 సంవత్సరంలో ఏర్పడింది. క్రీస్తు పూర్వము 1850 సంవత్సరంలో ఏర్పడింది. ఈ నాగరికతలో ప్రజలు కంచు లోహాలను ఉపయోగించారు. మొట్టమొదటిసారిగా షాంగు నాగరికత ప్రజలు కంచు లోహము అనే దానిని ఉపయోగించారు. షాంగు నాగరికత తర్వాత చౌ రాజ్యము ఏర్పడింది. చైనా దేశంలో మొట్టమొదట ఏర్పడిన నాగరికత షాంగు నాగరికత. షాంగు నాగరికత వచ్చిన తర్వాత ఏర్పడిన నాగరికత చౌ నాగరికత. ఈ చౌ రాజ్యానికి రాజధాని కున్ నగరము. చౌ రాజ్యానికి రాజధాని కున్ నగరము. చౌ రాజ్యాన్ని పరిపాలించిన చౌ రాజవంశస్థులు కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చైనా దేశంలో మొదటిసారిగా సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని చౌ వంశపు రాజులు ఏర్పాటు చేశారు. ఈ కాలంలో చైనా సంస్కృతి తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకు, దక్షిణాన యాంగ్సీ నది వరకు విస్తరించింది. కున్ వంశపు రాజులు ఆ నాగరికతను అభివృద్ధి చేయడం వలన చైనా నాగరికత అనేది తూర్పు వైపున పసిఫిక్ మహాసముద్రం వరకు, దక్షిణాన యాంగ్సీ నది వరకు ఇది విస్తరించింది. ఆ తర్వాత చింగ్ వంశస్థుల పాలనా కాలంలో చైనా దేశమందు సమైక్యమైన వ్యవస్థీకృతమైన రాజ్యం ఏర్పడింది.
చింగ్ వంశస్థుల పాలనా కాలంలో చైనా దేశమునందు శక్తివంతమైన వ్యవస్థీకృతమైన రాజ్యము ఏర్పడింది. ఈ చింగ్ వంశానికి చెందిన రాజు షియోవాంగ్ టీ. చింగ్ వంశానికి చెందిన రాజు షియోవాంగ్ టీ. ఇతను చైనా గొప్ప గోడను నిర్మించాడు. చైనా గొప్ప గోడ, దానిని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మహాకుడ్యం అంటాం. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు జీకే లెవెల్లో అడుగుతున్నటువంటి క్వశ్చను. చైనా గొప్ప గోడను ఎవరు నిర్మించారు, లేదు ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఎవరు నిర్మించారు, లేదా చైనా మహాకుడ్యాన్ని నిర్మించిన రాజు షియోవాంగ్ టీ. ఉత్తరం వైపున, చైనా దేశం యొక్క ఉత్తరం వైపున ఈ గోడను నిర్మించారు. ఎందుకు అంటే షియోవాంగ్ టీ అనే రాజు పరిపాలించేటప్పుడు హూనులనే ఒక అనాగరికమైన తెగ రాజ్యం మీద దాడి చేసి రాజ్యానికి ఆర్థికంగా ఇబ్బంది కలిగించడంతో పాటు రాజ్యాల మీద పడి ప్రజలను కూడా చంపడం అనేది జరిగింది. ప్రభుత్వం ఒక సుస్థిరత లేకుండా చేస్తున్నది. కాబట్టి ఆ అనాగరికమైన తెగల దాడులను అరికట్టడానికే చైనా మహాకుడ్యాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఈ కుడ్యం యొక్క పొడవు 2400 కిలోమీటర్లు. ఈ కుడ్యాన్ని రాతితోటి మట్టితోటి నిర్మించారు. చైనా గొప్ప గోడను రాతితోటి మట్టితోటి కట్టించడం అనేది జరిగింది. అక్కడక్కడ రక్షక భటులు కూర్చోవటానికి దీని మీద దాని చుట్టుపక్కన ఒక ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే రక్షక భటుల పైన కూర్చొని వస్తున్నటువంటి శత్రువులను అబ్జర్వ్ చేయడానికి. ఆ తర్వాత చింగ్ వంశం తర్వాత చైనా దేశాన్ని పరిపాలించిన రాజవంశము హంగ్ వంశము. ఈ హంగ్ వంశపు రాజుల కాలంలో చైనా రాజ్యము పశ్చిమ రాజ్యాలకు విస్తరించింది. హంగ్ వంశపు రాజుల కాలంలో చింగ్ వంశపు రాజుల కాలంలోనేమో తూర్పున పసిఫిక్ మహాసముద్రం వరకు, దక్షిణాన యాంగ్సీ నది వరకు. అట్లాగే హంగ్ వంశపు రాజుల కాలంలో పశ్చిమ రాజ్యాలకు ఇది విస్తరించింది. కాబట్టి భారతీయ పాశ్చాత్య నాగరికతలతోటి పరిచయం ఏర్పడింది. ఈ రాజ్యము హంగ్ వంశస్థుల కాలంలో చైనా రాజ్యము పశ్చిమ వైపు విస్తరించింది. అలా పశ్చిమ వైపు విస్తరించడం వలన భారతదేశంతో పాశ్చాత్య నాగరికతలతోటి, భారతీయ నాగరికతతోటి పాశ్చాత్య నాగరికతలతోటి దీనికి పరిచయము ఏర్పడింది. ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఇది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో అడిగాడు. ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఆ తర్వాత మొక్కజొన్న, గోధుమ ముఖ్య పంటలు. ఏం పంటలు పండించేవారు? మొక్కజొన్నను, గోధుమను పండించారు. ప్రజల ముఖ్య వృత్తి ఏంటి? వ్యవసాయము. దాంతోపాటుగా గొర్రెలను, పందులను, కుక్కలను మచ్చిక చేసుకున్నారు. ప్రాచీన చైనా ప్రజలు మచ్చిక చేసుకున్న జంతువులు గొర్రెలు, పందులు, కుక్కలు. గొర్రెలు, పందులు, కుక్కలను మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏనుగులను, గుర్రాలను యుద్ధాలకై ఉపయోగించేవారు. యుద్ధం చేయాలంటే ప్రధానంగా అశ్విక దళాన్ని, గజ దళాన్ని ఉపయోగిస్తారు. యుద్ధాలు చేయాలంటే ప్రధానమైనది అశ్విక దళము, గజ దళము. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే ఏనుగులను పోషించారు, గుర్రాలను కూడా పెంచారు. వీటిని దేనికి ఉపయోగించుకున్నారంటే యుద్ధాలు చేయటానికి. యుద్ధాలలో ఏనుగులను, గుర్రాలను ఉపయోగించారు. తర్వాత పట్టు పురుగులను పెంచారు. తర్వాత ఏం చేశారు? పట్టు పురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు. ప్రాచీన చైనీయులు పట్టు పురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు. తర్వాత అందమైన మట్టి పాత్రలు, పింగాణీ పాత్రలు చేసి వాటిపై అద్భుతమైన చిత్రాలు వేసేవారు. ప్రాచీన చైనీయులు మట్టి పాత్రలను తయారు చేసేవాళ్ళు, పింగాణితోటి పాత్రలను తయారు చేసేవాళ్ళు. వాటి మీద అద్భుతమైనటువంటి చిత్రాలను గీసేవారు. జేడ్ అనే ప్రత్యేక శిల నుండి శృతులను పలికించేవారు. దీన్ని మైండ్లో పెట్టుకోండి. జేడ్ అనేది ఒక ప్రత్యేకమైన శిల. జేడ్ అనేది ఒక ప్రత్యేకమైన శిల. దీని నుండి ఏం చేసేవాళ్ళు? శృతులను పలికించేవారు. రేఖాగణితపు నమూనాలలో
గల చిత్రాలలో అద్దాలను బిగించేవారట. ఇది కూడా ఒక కళగా చెప్పుకుంటాం. రేఖాగణితపు నమూనాలలో గల చిత్రాలలో అద్దాలను బిగించేవారు. రేఖాగణితపు నమూనాలలో గల చిత్రాలలో అద్దాలు బిగించేవారు. ఇది వారికి ఒక ప్రత్యేకమైన కళగా ఉండింది. జేడ్ అనే ప్రత్యేక శిల నుండి శృతులు పలికించేవారు. శృతులు అంటే రాగాలు. అలాగే గ్రీకు దేశము బాక్ట్రియాలతోటి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వర్తక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు గ్రీకు దేశము బాక్ట్రియా దేశంతో. సో కాబట్టి వీళ్లకు ద్రాక్ష సారాయము మీద నమ్మకము ఏర్పడింది. ద్రాక్ష సారాయిని తీసుకోవడము ప్రారంభించారు. ఏ దేశాలతో సంబంధాలు ఏర్పడిన తర్వాత? గ్రీకు దేశము బాక్ట్రియా దేశాలతోటి సంబంధాలు ఏర్పడిన తర్వాత వీరు ద్రాక్ష సారాయిని తీసుకున్నారు. ప్రజల్లో అధిక సంఖ్యాకులు వ్యవసాయదారులు. ఈ చైనా దేశంలో ఒక సంస్కృతి ఏముండేది అంటే యుద్ధ ఖైదీలు ఉండేవాళ్ళు. ఆ యుద్ధ ఖైదీలను బానిసలుగా చేసేవాళ్ళు. రాజు పోయి వేరే రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఆ రాజు ఓడిపోయినప్పుడు వారి యొక్క సైనికులను బానిసలుగా తీసుకొచ్చేవాళ్ళు. వారికి జీతం ఇవ్వకుండా కేవలం ఆహారాన్ని మాత్రమే ఇచ్చి వారితోటి పని చేయించుకునేది. ఏ విధమైనటువంటి జీతాన్ని ఇవ్వకుండా కేవలం ఆహారాన్ని మాత్రమే ఇచ్చి పని చేయించుకుని వాళ్ళకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండేది. వారిని మనం ఏమంటామంటే బానిసలు అని చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత వీరి కాలంలో సైనికులకు సంఘములో పలుకుబడి ఉండేది. చైనా దేశంలో సైనికులకు సంఘములో పలుకుబడి బాగా ఉండేదట. సమాజంలో పలుకుబడి ఎవరికి ఉండేదంటే సైనికులకు ఉండేది. ప్రకృతి శక్తులతో పాటు పితృదేవతలను పూజించేవారు. పితృదేవత ఆరాధన ఏ దేశంలో ఉంది? చైనా దేశంలో ఉన్నది. పితృదేవత ఆరాధన ఏ దేశంలో ఉన్నది? చైనా దేశంలో ఉన్నది. అదే చనిపోయిన పూర్వీకులను పోషించడం. ఆ తర్వాత చైనా దేశంలో భవిష్యత్తుని చెప్పే జ్యోతిష్కులకు బాగా పలుకుబడి ఉండేది. బాగా పలుకుబడి అనేది ఉండేది. ఈ చైనా దేశంలో 2 నూతన మతాలు ఏర్పడ్డవి. ఒకటి టావోయిజము, రెండవది కన్ఫ్యూజనిజం. రెండవది కన్ఫ్యూజనిజం అనే 2 నూతన మతాలు ఏర్పడ్డవి. అందులో ఒకటి టావోయిజం మతం. లావోటిజీ అను వ్యక్తి టావోయిజం అనే నూతన మతాన్ని స్థాపించాడు. చైనా దేశంలో లావోటిజీ టావోయిజం అనే మతాన్ని స్థాపించాడు. ఈ మతము నిరాడంబర జీవితాన్ని, నిస్వార్థ దృక్పథాన్ని బోధిస్తుంది. టావోయిజం అనే మతము నిరాడంబరమైన జీవితాన్ని, నిస్వార్థ దృక్పథాన్ని బోధిస్తుంది. లావోటిజీ క్రీస్తు పూర్వము 604 సంవత్సరంలో జన్మించాడు. చో నో చి కింగ్ అనే గ్రంథం రాశాడు. లావోటిజీ చో నో చి కింగ్ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథము టావోయిజం అనే మతం గురించి తెలియజేస్తుంది. ఇది 2000 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్లో అడిగినటువంటి బిట్టు. చో నో చి కింగ్ ప్రీవియస్ డిఎస్ ఎగ్జామ్లో చో నో చి కింగ్ అనే గ్రంథము ఏ మతం గురించి తెలియజేస్తుంది? టావోయిజం అనే మతం గురించి తెలియజేస్తుంది. టావోయిజం యొక్క మత సిద్ధాంతాలు ఏ గ్రంథములో ఉన్నవి? చో నో చి కింగ్ అనే గ్రంథంలో ఉన్నవి. ఆ తర్వాత చైనా దేశంలో ఏర్పడిన మరో గొప్ప మతం ఏంటంటే కన్ఫ్యూషియస్ అనే మతము. కన్ఫ్యూజనిజం అనే మతాన్ని కన్ఫ్యూజనిజం అనే మతాన్ని స్థాపించాడు. ఇతడు క్రీస్తు పూర్వము 551-479 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. కన్ఫ్యూషియస్ క్రీస్తు పూర్వము 551-479 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. ఈ కన్ఫ్యూషియస్ గౌతమ బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలికుడు. క్వశ్చన్ ఇలా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గౌతమ బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలికుడైన చైనా మత ప్రవక్త ఎవరు? కన్ఫ్యూషియస్.
కన్ఫ్యూషియస్ భారతదేశంలో గౌతమ బుద్ధునికి వర్ధమాన మహావీరునకు సమకాలికుడు. ఆ తర్వాత ఇతను మానవుల మధ్య ఉండవలసిన సత్సంబంధాలు, కుటుంబ సమైక్యత, పెద్దల మీద గౌరవము, పితృదేవత యందు భక్తి భావము ఇతని యొక్క సిద్ధాంతాలు. కన్ఫ్యూషియస్ ఏం చెప్పాడు అంటే మానవుల మధ్యన సత్సంబంధాలు ఉండాలి, మానవుల మధ్యన సత్సంబంధాలు ఉండాలి. తర్వాత కుటుంబము సమైక్యంగా ఉండాలి. దట్ మీన్ ఉమ్మడి కుటుంబము అని చెప్పుకోవచ్చు. కుటుంబము సమైక్యంగా ఉండాలి. పెద్దల ఎడల గౌరవము కలిగి ఉండాలి. పితృదేవతల యందు భక్తి భావము కలిగి ఉండాలి అని చెప్పి కన్ఫ్యూషియస్ చెప్పాడు. మానవుల మధ్యన ఉండవలసిన సత్సంబంధాలు, కుటుంబ సమైక్యత, పెద్దల మీద గౌరవము, పితృదేవతల యందు భక్తిభావము ఈ కన్ఫ్యూషియస్ యొక్క ముఖ్య సిద్ధాంతాలు. ఈ కన్ఫ్యూషియస్ యొక్క మతం గురించి చెప్పినటువంటి గ్రంథము పంచజింగ్ అనే 5 గ్రంథాలు ఈ కన్ఫ్యూజనిజం అనే మతాన్ని గురించి చెప్తున్నది. చాలా ఇంపార్టెంటు. మనకు టావోయిజం అనే మతాన్ని గురించి చెప్పిన గ్రంథం ఏంది అంటే చో నో చి కింగ్. తర్వాత కన్ఫ్యూషియస్ అనే మతం గురించి చెప్తున్న గ్రంథాలు ఏంది అంటే పంచజింగ్ అనే 5 గ్రంథాలు. పంచజింగ్ అనే 5 గ్రంథాలు ఈ మతాన్ని గురించి తెలియచేస్తున్నవి. కన్ఫ్యూషియస్ సమాజ అభివృద్ధి కోరడం అనేది జరిగింది. లావోటిజీ వ్యక్తికి సముద్రణ కోరతాడు. లావోటిజీ వ్యక్తి సముద్రణ కోరితే కన్ఫ్యూషియస్ అనేట ఆయన సమాజాభివృద్ధిని కోరాడు. బౌద్ధ మతము చైనా దేశంలో ప్రవేశించింది కాబట్టి ఈ 2 నూతన మతాలు క్షీణించడము ప్రారంభించడం అనేది జరిగింది. చైనా దేశంలో చిత్రలిపి అభివృద్ధి చెందింది. ఇది కూడా గతంలో డిఎస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టే. చైనా దేశంలో ఉన్న లిపి చిత్రలిపి, అదే బొమ్మల లిపి అంటున్నాం. సింధు నాగరికత కాలం నాటి లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి. రంగులు వేసే నిపుణత చైనీయుల ప్రత్యేక కళ. చైనీయుల యొక్క ప్రత్యేకమైనటువంటి కళ ఏంటంటే రంగులు వేసే నిపుణత వీరి ప్రత్యేక కళ. చిన్ రాజులు లిపిని సంస్కరించి అక్షరాల సంఖ్యను తగ్గించారు. చిన్ రాజులు లిపిని సంస్కరించి అక్షరాల సంఖ్యను తగ్గించారు. చైనా దేశంలో లిపి బొమ్మల లిపి. మరి అక్షరాలను కుదించి అక్షరాలకు ఒక రూపాన్ని తీసుకొచ్చిన వారెవరు? చిన్ వంశపు రాజులు. ఈ అక్షరాలను ఒక రూపాన్ని తీసుకొని రావడం వలన, లిపి అనేది స్పష్టంగా రావడం వలన చైనా ఏకీకరణకు మార్గం ఏర్పడింది. ఎప్పుడైతే లిపికి ఒక స్పష్టత రూపత వచ్చిందో దాని వలన చైనా దేశ ఏకీకరణకు మార్గమము సుగమముగా కావడం అనేది జరిగింది. చైనా దేశంలో మొట్టమొదటిసారిగా ఎముకలను వ్రాత సాధనాలుగా వాడేవారు. చైనా దేశంలో మొట్టమొదటిసారిగా వ్రాత సాధనం ఏది? ఎముకలు. ఆ తర్వాత కుంచెలను వ్రాత సాధనాలుగా వాడేవారు. కుంచె మీన్ బ్రష్లు. ఆ తర్వాత కుంచెలను వ్రాత సాధనాలుగా ఉపయోగించారు. మరి వీళ్ళు లిపి రాసేవాళ్ళు బొమ్మల రూపంలో. దేని మీద రాసేవారు అంటే మొదట సిల్క్ బట్ట మీద రాశారు. ఆ తర్వాత కాగితాన్ని కనిపెట్టి దానిపై రాశారు. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాగితాన్ని కనిపెట్టింది చైనీయులు. కాగితాన్ని కనిపెట్టడానికంటే ముందు మొట్టమొదటి అక్షరాలను దేని మీద రాశారు? సిల్క్ బట్ట మీద మొట్టమొదటిసారిగా అక్షరాలను రాశారు. తర్వాత చైనా ప్రజలు నక్షత్ర నమూనాలను, వాటి జాబితాలను తయారు చేశారు. ఖగోళ విషయాలు, నక్షత్ర నమూనాలను, వాటి జాబితాలను వీరు తయారు చేయడం అనేది జరిగింది. గ్రహణాలు, భూగోళ పరిణామాలను విశదీకరించారు. గ్రహణాలు అనేది వాటి గురించి, ఖగోళ విషయాల గురించి వీళ్ళు తెలియచేశారు. మొట్టమొదటిసారిగా నీటి గడియారాన్ని కనిపెట్టాడు. ఇది కూడా గతంలో 2096 నుంచి స్కూల్ అసిస్టెంట్లో అడుగుతున్నారు. ఇంతకుముందు బొమ్మ ఉంటే ఆ బొమ్మ ఇస్తూ ఉండేది. ఇప్పుడేమో డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది. నీటి గడియారాన్ని ఎవరు కనుగొన్నారు? ప్రాచీన చైనీయులు. నీటి గడియారాన్ని ఎవరు కనుగొన్నారు? ప్రాచీన చైనీయులు నీటి గడియారాన్ని కనుగొన్నారు. మళ్ళీ చైనీయులు దేశపటాన్ని, రాష్ట్రపటాలను కూడా తయారు చేశారు.
దేశ పటాలను, రాష్ట్ర పటాలను తయారు చేశారు. భూకంపాలను తెలుసుకునే శాస్త్రాన్ని వీరు విశదీకరించారు. చైనీయులు భూకంపాలు ఎలా సంభవిస్తున్నాయి అనే విషయాన్ని కూడా వీరు విశదీకరించడం అనేది జరిగింది. చైనా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్షల ద్వారా నియమించేవారు. ఈ పద్ధతిని మాండరీనులు అనేవాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగస్తులను రాత పరీక్షల ద్వారా ఎన్నుకునేవారు. వారిని ఏమనేవాళ్ళు అంటే మండరీనులు అని పిలిచేవారు. మండరీనులు అంటే ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు. చైనా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులను ఏమంటాము? మండరీనులు అని పిలుస్తాం. చైనా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులను ఏమంటాము? మండరీనులు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. సో మరి ప్రాచీన ఇనుపయుగ నాగరికత సమాజాలలో చైనా నాగరికత అనేది ఒకటి. ఈ చైనా దేశము ఆసియా ఖండం యొక్క తూర్పు వైపున ఉన్నది. చైనా దేశంలో ఉన్న పెద్ద నది పేరు హోయాంగ్హో నది. ఈ హోయాంగ్హో నదికి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది. సో కాబట్టి హోయాంగ్హో నదిని ఏమన్నారంటే చైనా దుఃఖదాయిని అన్నారు. హోయాంగ్హో నదిని ఏమన్నారు? చైనా దుఃఖదాయిని అని చెప్పుకోవడం జరిగింది. చైనా దేశంలో 2 తాత్విక చింతనలు ఏర్పడ్డవి. ఒకటి లావోటిజీ అనే అతను టావోయిజం అనే మతాన్ని, కన్ఫ్యూషియస్ అనే అతను కన్ఫ్యూజనిజం అనే మతాన్ని, 2 నూతన మతాలను స్థాపించారు. కన్ఫ్యూజనిజం అనే మతాన్ని, లావోటిజీ టావోయిజం అనే మతాన్ని స్థాపించారు. కన్ఫ్యూషియస్ మొత్తం టోటల్గా సమాజం అభివృద్ధి చెందాలి అంటే లావోటిజీ వ్యక్తి సముద్రనే గొప్ప అని చెప్తాడు. వ్యక్తి సముద్రనే గొప్ప అని చెప్పుకోవడం అనేది జరిగింది. ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయము చెప్పుకుంటాము. ప్రాచీన చైనాలో చిత్రలిపి అభివృద్ధి చెందింది. తర్వాత చిన్ వంశప్రాదులు మొదటిసారిగా చిన్ వంశప్రాదులు అక్షరాలను సంస్కరించి దానికి ఒక చక్కని రూపాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చైనా దేశంలో అక్షరాల సంఖ్యను ఒక స్పష్టత ఏర్పాటు చేసింది ఎవరంటే చిన్ వంశపు రాజులు. మరి చైనా దేశంలో మనం 2 నూతన మతాలు అన్నాం కదా. ఆ 2 నూతన మతాలు, ఒకటి టావోయిజం, రెండవది కన్ఫ్యూజనిజం. లావోటిజీ అనే వ్యక్తి టావోయిజం అనే మతాన్ని స్థాపించాడు. టావోయిజం యొక్క ముఖ్య గ్రంథం ఏంటంటే చోనోచి కింగు. మరి దీంతో పాటుగా కన్ఫ్యూజనిజం మతం యొక్క ముఖ్య గ్రంథం ఏంటంటే పంచజింగ్ అనే 5 గ్రంథాలు ఆ మతాన్ని గురించి మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తర్వాత చైనా దేశంలో జేడ్ అనే ప్రత్యేక శిలల నుండి అక్షరాలను పలికించడం అనేది జరిగింది. వీరి కాలంలో బాక్ట్రియాతోటి, తర్వాత గ్రీకు దేశంతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. బాక్ట్రియా దేశంతో, గ్రీకు దేశంతో. దీనివల్లనే వర్తక వాణిజ్యాలు అనేవి బాగా అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది. ఈ చైనా నాగరికత అనేది ఆసియా ఖండం యొక్క తూర్పు వైపున ఉన్నటువంటి నాగరికత. ఆసియా ఖండంలో తూర్పు వైపున ఉన్న నాగరికత. ముఖ్య జంతువులు, వీళ్ళు చైనీయులు ఏర్పాటు చేసుకున్న ముఖ్య జంతువులు ఏంటంటే గొర్రెలు, పందులు, కుక్కలను, జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత చైనా దేశం అనగానే మనకు గుర్తుకొచ్చేది చైనా గొప్ప గోడ, దాన్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటాం. దానిని చిన్ వంశప్రాజు షియోవాంగ్టి అనేట ఆయన దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చైనా దేశంలో భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులకు బాగా పలుకుబడి ఉండేదట. యుద్ధ వీరులకు కూడా సమాజంలో గొప్ప పలుకుబడి అనేది ఉండింది. అతను నీటి గడియారాన్ని చైనీయులు గ్రహణాలు, భూగోళ పరిణామాలను విశదీకరించారు. నక్షత్రాలను, నక్షత్ర నమూనాలను, వాటి జాబితాలను తయారు చేశారు. గ్రహణాలు, భూగోళ పరిణామాలను విశదీకరించారు. నీటి గడియారాన్ని కనిపెట్టారు. దేని కనిపెట్టారు? నీటి గడియారాన్ని కనిపెట్టారు. దేశ పటాలను, రాష్ట్ర పటాలను తయారు చేశారు. భూకంపాలను తెలుసుకునే శాస్త్రాన్ని తెలియజేశారు. భూకంపాలను విశదీకరించే శాస్త్రాన్ని ప్రాచీన చైనీయుల కాలంలో కనుగొన్నారు. ప్రాచీన చైనీయుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తులను రాత పరీక్షల ద్వారా నియమించేవారు. ఈ పద్ధతిని ఏమంటాము? మాండరీనులు అని చెప్పుకోవడం అనేది జరిగింది. సో ప్రాచీన చైనా నాగరికత ప్రపంచంలో ఉన్న నాగరికతలలో ఒకటి.
దాని తరంతరము మరో ఆసియా ఖండములో మరో ప్రముఖమైన ప్రాచీన నాగరికత పర్షియన్ నాగరికత. పర్షియన్ నాగరికత. పర్షియా దేశాన్ని ప్రస్తుతము ఇరాన్ దేశం అని పిలుస్తున్నాం. పర్షియా దేశాన్ని ప్రస్తుతం ఏమంటున్నాము? ఇరాన్ అని పిలవడం అనేది జరుగుతుంది. క్రీస్తు పూర్వము 1400 సంవత్సరంలో క్రీస్తు పూర్వము 1400 సంవత్సరంలో ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే తెగలు ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే తెగలు ఇరాన్లో ప్రవేశించి అచ్చటి ప్రాచీన నాగరికతలకు పునాదులు వేశారు. పర్షియా దేశంలోకి మొట్టమొదటిగా పోయి ఇండో నేషియన్ భాషలు ఇండో యూరోపియన్ భాష ఇండోనేషియన్ కాదండి, అది తప్పు. ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే ప్రజలు ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే ప్రజలు క్రీస్తుపూర్వం 1400 సంవత్సరంలో ఇరాన్ దేశంలో ప్రవేశించి అక్కడ స్థిరపడి ఆ దేశ నాగరికతలకు వీరు పునాదులు వేయడం అనేది జరిగింది. క్రీస్తుపూర్వము 6వ శతాబ్దం వరకు అకామనిడ్ సామ్రాజ్యము పర్షియా దేశాన్ని పరిపాలించింది. పర్షియా దేశాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యము అకామనిడ్ సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యము? అకామనిడ్ సామ్రాజ్యము. ఈ అకామనిడ్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? పర్షియన్లు స్థాపించారు. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో వీళ్ళు రాజ్యాన్ని స్థాపిస్తే 6వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ అకామనిడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు మొదటి డేరియస్. అకామనిడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? మొదటి డేరియస్. మొట్టమొదటి రాజు ఎవరండి? మొదటి డేరియస్. మొదటి డేరియస్ పెర్సోపోలిస్ నగరాన్ని నిర్మించాడు. పెర్సోపోలిస్ అనే నగరాన్ని నిర్మించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. మొదటి డేరియస్ అనే రాజు పెర్సోపోలిస్ అనే నగరాన్ని నిర్మించి ఇరానియన్ కళలకు జీవం పోశాడు. ఈ మొదటి డేరియస్ యొక్క శాసనము సూసా నగరంలో బయటపడింది. సూసా నగరంలో ఇది బయటపడింది. సూసా నగరంలో బయటపడింది. ఈ పర్షియా దేశాన్ని 3వ డేరియస్ అనే రాజు పరిపాలించేటప్పుడు గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ఇతని రాజ్యం మీద దాడి చేసి 3వ డేరియస్ను చంపి పర్షియా దేశాన్ని ఆక్రమించాడు. పర్షియా దేశాన్ని ఎవరు ఆక్రమించారు? అలెగ్జాండరు ఆక్రమించాడు. ఎవరి కాలంలో అలెగ్జాండరు దీన్ని ఆక్రమించాడు అంటే 3వ డేరియస్ కాలంలో. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో ససానిడ్ సామ్రాజ్యం అనేది ప్రారంభమైంది. పర్షియా దేశంలో మొదట ఏర్పడిన రాజ్యము ఈ మొదటి డేరియస్ కాలంలో స్థాపించబడిన రాజ్యం. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ససానిడ్ సామ్రాజ్యము ప్రారంభమయ్యి క్రీస్తకం 5వ శతాబ్దం వరకు కొనసాగింది. క్రీస్తకము 5వ శతాబ్దం వరకు కొనసాగింది. అకామనిడ్ సామ్రాజ్యము మరియు ససానిడ్ సామ్రాజ్యాలు ఇవి పర్షియా దేశాన్ని పరిపాలించిన రాజవంశాలు. ససానిడ్ సామ్రాజ్యము రోమ్ బైజాంటియన్ యుద్ధాల వలన హూనుల దండయాత్రల వలన అంతరించింది. రోమ్ సామ్రాజ్యానికి బైజాంటియన్ సామ్రాజ్యాలకు మధ్యన యుద్ధం జరిగింది. ఈ యుద్ధాల వలన రోమన్ సామ్రాజ్యము అంటే ససానిడ్ సామ్రాజ్యం అనేది అంతరించింది. ఆ తర్వాత క్రీస్తు శకము 651 సంవత్సరంలో ఇస్లాం మతస్థులైనటువంటి అరబ్బులు ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇరాన్ దేశాన్ని క్రీస్తు శకం 651 సంవత్సరంలో ఇస్లాం మతస్థుడైనటువంటి అరబ్బులు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. బంగారము వెండి నాణాలు వీరి కాలంలో చెలామణిలో ఉండేవి. బంగారము వెండి నాణాలు వీరి కాలంలో రాజ్యంలో చెలామణిలో ఉండేవి. సింధు నది ముఖద్వారము నుండి ఈజిప్ట్ వరకు ప్రయాణం చేసిన యాత్రికుడు స్కైలాక్స్ భారతదేశంలోని సింధు నది యొక్క ముఖద్వారం. నదీ ముఖద్వారం అంటే నది పోయి సముద్రంలో జాయిన్ అయ్యే ప్లేసును నదీ ముఖద్వారం అంటాం. సింధు నది యొక్క ముఖద్వారం నుండి ఈజిప్టు వరకు ప్రయాణం చేశాడు. ఎవరు? స్కైలాక్స్ అనేటోడు.
అతనికి రాజుల యొక్క ప్రోత్సాహం అనేది ఎక్కువగా జరిగింది. సింధు నది ముఖద్వారం నుండి ఈజిప్ట్ వరకు ప్రయాణం చేసిన స్కైలాక్స్కు రాజుల ప్రోత్సాహం ఎక్కువగా లభించింది. నీటి వేగంతో నడిచే యంత్రాలను కనిపెట్టారు. ప్రాచీన పర్షియన్లు నీటి వేగముతో నడిచే యంత్రాలను కనిపెట్టారు. నీటి వేగంతో నడిచే యంత్రాలను ప్రాచీన చైనీయులు కనిపెట్టారు. పట్టు పురుగులను పెంచారు. సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు. పట్టు పురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు. అలాగే పర్షియా దేశంలో జొరాస్టర్ అనేవాడు దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు జొరాస్టర్ యొక్క మతాన్ని జొరాస్టనిజం అనే మతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ జొరాస్ట్రియన్ల మతమే ప్రాచీన ఇరానియన్ల మతంగా ఏర్పడింది. జొరాస్ట్రియన్ మతము ప్రాచీన ఇరానియన్ల మతంగా ఏర్పడింది. జొరాస్టర్ క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో జెండావెస్తా గ్రంథములో తన సిద్ధాంతాలను రూపొందించాడు. జెండావెస్తా ప్రాచీన సారస్వతములో ప్రముఖమైన గ్రంథము. ప్రాచీన సారస్వతములో ముఖ్య గ్రంథము అవెస్తా. ఏ అవెస్తా? జెండావెస్తా అనేది ఏంటిది? జొరాస్ట్రియన్ యొక్క బోధనలు. జెండావెస్తా గ్రంథములు అహుర మజ్దా అంటే మంచి దేవుడు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారండి. అహుర మజ్దా అంటే ఏ దేవుడు? మంచి దేవుడు. అహరమన్ అంటే రాక్షస ప్రవృత్తి. మంచికి చెడుకు జరిగే పోరాటంలో మంచి ఎప్పటికైనా విజయము సాధిస్తుంది. మంచే ఎప్పటికైనా విజయము సాధిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత అహుర మజ్దా ప్రతిరూప దేవతలు అగ్ని, సూర్యుడు. దీనితో పాటుగా ఆర్య దేవతలైనటువంటి వాయువు, మిత్ర అనే దేవతలను ఆర్య దేవతలైన అహుర మజ్దా అంటే మంచి దేవుడు. అహరమన్ అంటే రాక్షస ప్రవృత్తి. మంచి దేవునకు ఉదాహరణలు తీసుకున్నట్లయితే అగ్ని, సూర్యుడు, అహుర మజ్దా అంటే మంచి దేవతలు. వీటితో పాటుగా ఆర్య దేవతలైనటువంటి వాయువు, మిత్ర అనే దేవతలను పూజించేవారు. జొరాస్ట్రియన్ మతము అతి ప్రాచీనమైనది. వీరి ముఖ్య సిద్ధాంతాలను జొరాస్ట్రియన్ల యొక్క ముఖ్య సిద్ధాంతాలను క్రైస్తవ మతము, జుడాయిజం అనే మతాలు రెండు కూడా స్వీకరించాయి. జుడాయిజం అందలి సైతాన్, బైబిల్ ప్రస్తావించిన మేధావులు, క్రైస్తవ మతమందలి పునరుత్థానము, అంతిమ తీర్పులను జొరాస్ట్రియన్ మతము మొదటగా ప్రస్తావించింది. జుడాయిజం అందలి సైతాన్, జుడాయిజం అనేది మతం. ఆ మతంలో సైతాన్ అనేది ఉన్నది. ఆ సైతానును బైబిల్ ప్రస్తావించిన సైతాన్, మేధావులు, క్రైస్తవ మతమందలి పునరుత్థానము, అంతిమ తీర్పులను జొరాస్ట్రియన్ మతం మొట్టమొదటిసారిగా చెప్పింది. ఈ జుడాయిజం మతంలో ఏమున్నది అంటే ఇందులో పేర్కొన్న ముఖ్య గ్రంథాలను క్రైస్తవ మతమందలి పునరుత్థానము, అంతిమ తీర్పులను ఈ జొరాస్ట్రియన్ మతంలోనే ఉన్నవి. ఆ తర్వాత మన దేశమందలి పారశీకులు జొరాస్ట్రియన్ మతానికి చెందినవారు. పారశీకులు అంటే పర్షియన్లు. భారతదేశంలో ఉన్నటువంటి పర్షియన్లు ఈ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ పర్షియా రాజ్యంలో అకామినిడ్ కాలంలో అరామిక్ రాజభాష ఉండింది. అకామినిడ్ సామ్రాజ్యము ఉండింది. పర్షియా దేశంలో అకామినిడ్ రాజ్యంలో కాలంలో అరామిక్ అనేది రాజభాష. దీనితో పాటు ప్రాకృత పర్షియన్ భాష అధికారికంగా ఉపయోగించేవారు. అరామిక్ భాషను, ప్రాకృత పర్షియన్ భాషను ఉపయోగించారు. ఈ అరామిక్ లిపి ఆసియా లిపుల మీద, ఆసియా భాషల మీద అధిక ప్రభావాన్ని కలిగించింది. అరామిక్ లిపి ఆసియా లిపుల మీద అధిక ప్రభావాన్ని కలిగించింది. తర్వాత పహల్లవి లిపి కూడా ఇక్కడ అభివృద్ధి చెందింది. పహల్లవి లిపి అంటే అరామిక్ లిపితో పాటు పహల్లవి లిపి కూడా ఈ పర్షియా దేశంలో అభివృద్ధిలోకి వచ్చింది.
ప్రాచీన సారస్వతమున ముఖ్య గ్రంథము అవెస్త. ప్రాచీన సారస్వతమున ముఖ్య గ్రంథము అవెస్త. భారతీయ సంస్కృతి ఇరాన్ ద్వారా ఇతర దేశాలకు వ్యాపించింది. భారతీయ సంస్కృతి ముఖ్యంగా ఇరాన్ దేశం ద్వారా మధ్యాసియా దేశాలతో పాటు యూరప్ ఖండాలకు వ్యాపించింది. కాబట్టి ఈ పర్షియన్లను ఏమంటారంటే భారతీయ సాంస్కృతిక రాయబారులని అరబ్బులను పిలుస్తాం. ఇస్లాం మతస్థులు అరబ్బులు. భారతీయ విజ్ఞానాన్ని అరబ్బులు భారతీయ విజ్ఞానాన్ని తమ భాషలోకి అనువదించుకొని మధ్యాసియా దేశ ప్రజలకు అదేవిధంగా యూరప్ ప్రజలకు అందించి భారతీయ రాయబారులుగా వీరు పేరు పొందడం అనేది జరిగింది. భారతీయ రాయబారులుగా పేరు పొందారు. పర్షియా దేశాన్ని ప్రస్తుతము ఇరాన్ దేశం అని పిలుస్తున్నాము. ఆసియా ఖండం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఉన్న నాగరికత పర్షియన్ నాగరికత. ఈ పర్షియా దేశంలో ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ పోయి అక్కడ స్థిరపడి ఆ నాగరికతకు కేంద్ర స్థానంలో కావడం అనేది జరిగింది. వీరు అక్కడ క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం వరకు అక్కడ స్థానిక ప్రజలలో విలీనమైపోయి 6వ శతాబ్దం నాటికి ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపించారు. దాన్ని అకామనిడ్ సామ్రాజ్యము అని కూడా పిలుచుకోవడం అనేది జరిగింది. అకామనిడ్ సామ్రాజ్యంలో గొప్ప రాజు మొదటి డేరియస్. అకామనిడ్ రాజ్యంలో గొప్పవాడు మొదటి డేరియస్ అని చెప్పొచ్చు. ఇతను మొదటి డేరియస్ పెర్సోపోలిస్ అనే నగరాన్ని నిర్మించి ప్రాచీన ఇరానియన్ కళలకు జీవం పోశాడు. తర్వాత ఈ అకామనిడ్ సామ్రాజ్యాన్ని 3వ డేరియస్ పరిపాలించేటప్పుడు అలెగ్జాండరు అనేవాడు ఇతని రాజ్యం మీద దాడి చేసి అలెగ్జాండరు 3వ డేరియస్ను ఓడించి పర్షియా సామ్రాజ్యాన్ని అంతం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత క్రీస్తుపూర్వము 3వ శతాబ్దంలో ససానిడ్ సామ్రాజ్యము ప్రారంభమయ్యి క్రీస్తు శకము 5వ శతాబ్దం వరకు ఈ నాగరికత కొనసాగింది. ససానిడ్ సామ్రాజ్యం అనేది రోమ్ బైజాంటియన్ యుద్ధాల వలన కానీ తర్వాత హూనుల యొక్క దండయాత్రల వల్ల కానీ ఈ సామ్రాజ్యము అంతరించింది. తర్వాత పర్షియా దేశాన్ని ఇస్లాం మతాన్ని తీసుకున్నటువంటి అరబ్బులు క్రీస్తు శకము 651లో ఆక్రమించారు. ఇస్లాం మతాన్ని తీసుకున్న అరబ్బులు ఆ క్రీస్తు శకం 651లో పర్షియా దేశాన్ని ఆక్రమించుకోవడం వలన అక్కడ ఇస్లాం సంస్కృతి అనేది ప్రారంభమైంది. ఇక్కడ బంగారు వెండి నాణాలు అనేవి పర్షియా దేశంలో చలామణిలో ఉండేవి. సింధు నది యొక్క ముఖద్వారం నుండి చాలా ఇంపార్టెంటు. సింధు నది యొక్క ముఖద్వారం నుండి పర్షియా సింధు శాఖ వరకు సముద్రం మీద ప్రయాణం చేసింది స్కైలాక్స్ అనే వ్యక్తి. ఆ స్కైలాక్స్కు రాజుల యొక్క ప్రోత్సాహం అనేది లభించింది. ఈ దేశంలో పర్షియా దేశంలో పట్టుపురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను కూడా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఇక్కడ జొరాస్టర్ అనేవాడు దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. జొరాస్టనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. జొరాస్టనిజం అనే మతము ప్రాచీన ఇరానియన్ లేక ప్రముఖమైనటువంటి మతంగా చెప్పుకోవచ్చు. ఈ జొరాస్టనిజం యొక్క ముఖ్య గ్రంథం ఏంటంటే జెండా వెస్తా. ప్రాచీన సారస్వతమున ప్రముఖమైన గ్రంథము జెండా వెస్తా. ఇదే చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతున్నటువంటి బిట్టు. ఈ జెండా వెస్తా గ్రంథంలో అహుర మజ్దా అంటే మంచి దేవుడు, అహరమన్ అంటే రాక్షస ప్రవృత్తి. మంచికి చెడుకు జరిగే పోరాటంలో ఎప్పటికైనా సరే మంచి విజయము సాధిస్తుంది అని ఇందులో ఈ జెండా వెస్తా గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత అహురమజ్ద యొక్క ప్రతిరూప దేవతలు అగ్ని, సూర్యుడు. అహురమజ్ద యొక్క ప్రతిరూప దేవతలు అగ్ని, సూర్యుడు. ఆ తర్వాత ఆర్య దేవతలు వాయువు, మిత్రులను కూడా పూజించారు. అహురమజ్ద ప్రతిరూప దేవతలు అగ్ని, సూర్యుడు. మరి ఆర్య దేవతలు వాయువు, మిత్రులను కూడా వీళ్ళు పూజించడం అనేది జరిగింది. జొరాస్ట్రియన్ మతం అనేది అతి ప్రాచీనమైనటువంటి మతము. వీరి యొక్క ముఖ్య సిద్ధాంతాలు జొరాస్ట్రియన్ మతం యొక్క ముఖ్య సిద్ధాంతాలను క్రైస్తవ మతము, జుడాయిజం మతము స్వీకరించాయి. క్రైస్తవ మతము, జుడాయిజం అనేది స్వీకరించినాయి. జుడాయిజం అందలి సైతాన్ బైబిల్ ప్రస్తావించిన మేధావులు క్రైస్తవ మతం మందలి పునరుత్థానము, అంతిమ తీర్పులను ఈ జొరాస్ట్రియన్ మతం అనేది మొట్టమొదటిసారిగా చెప్పింది. జుడాయిజములో సైతాన్ అనేది ఉంటుంది. బైబిల్లో ప్రస్తావించిన మేధావులు, క్రైస్తవ మతంలో అంతిమ తీర్పులు, పునరుత్థానము, వీటన్నిటిని గురించి జెండా వెస్తా గ్రంథం మొదట్లోనే చెప్పడం అనేది జరిగింది. భారతదేశంలో స్థిరపడిన పర్షియన్లు, వారిని మనము పారసీకులు అంటాం. వారు ఈ అవెస్తా
జెండావెస్తాను ముఖ్య గ్రంథంగా స్వీకరించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ అకామనిడ్ కాలంలో అరామిక్ లిపి అనేది రాజభాషగా ఉన్నది. అకామనిడ్ కాలంలో అరామిక్ లిపి అనేది రాజభాషగా ఉన్నది. ఇక్కడ పహల్లవి లిపి కూడా అభివృద్ధిలోకి వచ్చింది. ప్రాచీన సారస్వతం ముఖ్య గ్రంథము అవెస్తా. భారతీయ సంస్కృతి ఇరాన్ ద్వారా ఇతర యూరోపియన్లకు వ్యాపించింది. అరబ్బులు ఇస్లాం మతాన్ని తీసుకొని భారతదేశానికి వచ్చి భారతీయ విద్యా వైజ్ఞానిక గ్రంథాలను వారి భాషలోకి మార్చుకొని యూరప్ దేశస్తులకు అందించి భారతీయ సాంస్కృతిక రాయబారులు అని వీరు పేరు పొందడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాచీన ఇనుపయుగ నాగరికతలలో చైనా నాగరికత, పర్షియా నాగరికత, ఈ రెండు నాగరికతలు కూడా ఆసియా ఖండంలోనే ఉన్నవి. మనకు ఈ చైనా నాగరికత నుంచి ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్, చైనా దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తామంటే హోయాంగ్హో నదిని చైనా దుఃఖదాయిని అని పిలుస్తాము. తర్వాత చైనా గొప్ప గోడ, చైనా మహాకుడ్యాన్ని నిర్మించిన రాజు ఎవరంటే చిన్ వంశపురాజు షియో వాంగుటి అంటే ఆయన చైనా గొప్ప గోడను నిర్మించారు. ఆ తర్వాత ఈ చైనా దేశంలో పట్టుపురుగులను పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు. ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి ఏంటి అంటే వ్యవసాయము. తర్వాత ప్రాచీన చైనాలో ప్రభుత్వ ఉద్యోగస్తులను రాత పరీక్షల ద్వారా నియమించేవారు. వారిని మాండరీనులు అని చెప్పి పిలుచుకోవడం అనేది జరిగింది. నీటి గడియారాన్ని కనిపెట్టారు. ప్రాచీన చైనీయులు నీటి గడియారాన్ని కనిపెట్టారు. ప్రాచీన చైనా దేశంలో రెండు నూతన మతాలు ఏర్పడ్డవి. అందులో ఒకటి కన్ఫ్యూజనిజం అనే మతము, రెండవది టావోయిజం అనే మతాలు. రెండు మతాలు. కన్ఫ్యూజనిజం అనే మతము సమాజ అభివృద్ధిని కోరుకుంటే, టావోయిజం అనే మతము వ్యక్తి సముద్రాన్ని కోరింది. పంచజింగ్ అనే గ్రంథము కన్ఫ్యూజనిజం మతం గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాచీన చైనా తర్వాత పర్షియా నాగరికతలో ఈ ఇండో యూరోపియన్లు స్థిరపడి అక్కడ పర్షియా నాగరికత యొక్క అభివృద్ధికి చాలా దోహదం చేయడం అనేది జరిగింది.